నువ్వేం దిగులు పడకు కమాండర్ సత్తి. బాబాజీ దయవల్ల మన వాళ్ళు ఆ సమయంలో అక్కడే ఉన్నారు. మీ నాన్నగారిని హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ఆయన కోసం అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాయి. నీకు కూడా బండి పంపిస్తున్నాం. సరే, నేను వెంటనే బయలుదేరుతాను. సర్వందేవం. చాలా కంగారుగా ఉన్నట్టున్నారు. బోపా గారు, పమ్మికి జరుగుతున్న దాని గురించి నేను ఒక్క మాట కూడా అనలేదు. కానీ ఇప్పుడు ఏంటో చెప్పండి, ఓపెన్ గా చెప్పండి. కావాలంటే నీ కూడా తన పక్కన ఒక ఆసనం వేస్తాం. ఆ తర్వాత ఇద్దరు చక్కగా ముచ్చట్లాడుకోవచ్చు. కాదు బోపా గారు, నేను ఆ ఉద్దేశంతో చెప్పలేదు. వాళ్ళ నాన్నగారికి యాక్సిడెంట్ జరిగింది. పాప వాళ్ళ అమ్మగారు ఒంటరిగా ఉంటారు. కాబట్టి తనని రెడీ చేసి తీసుకువెళ్దామని కమాండర్ గారు కూడా వస్తున్నారు. మీరు పర్మిషన్ ఇస్తే నేను పమ్మిని కలవచ్చా? కానీ లిమిట్ ఎప్పుడో గుర్తుంచుకోండి బబితా గారు. అలాగే బొప్ప గారు. సర్వందేవం. పమ్మి, 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 నేను పమ్మి, వదినా, వదినా, రా, ముందు ఇక్కడి నుంచి వెళ్దాం. పద పద, లే, ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. పద, జాగ్రత్త కదా.
అనుకున్నట్టుగా జరిగిపోయింది. బాబాజీ మనుషులు ఆయన ఇక్కడికి తీసుకొచ్చారు. ఆయనకి ట్రీట్మెంట్ జరుగుతోంది. నువ్వు ఇలా ఉండకూడదు. ఇక్కడే రా. డాక్టర్ గారు, మేము సిటీ స్కాన్ చేసినప్పుడు బ్రెయిన్ లో క్లాట్ ఉందని తెలిసింది. పీపుల్స్ కూడా డైలేట్ అయ్యాయి. ఇప్పుడు ఏ విషయం చెప్పడం చాలా కష్టం. బట్ వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్. అన్నయ్య, సర్వం దేవం సర్వం దేవం నేను నీతో ఒక విషయం చెప్పాలి. బాబాజీకి జై. అంతా విన్నాను నేను. సర్వం దేవం. నువ్వేం దిగులు పడకు. సర్వం దేవం సర్వం దేవం. ఒకసారి తనేం చెప్పాలనుకుంటుందో దయచేసి వినండి. అన్నయ్య, సర్వం దేవం. నేను బాబాజీ గురించి చెప్పాలి. బాబాజీ చావు నుంచి మన నాన్నగారిని కాపాడారు. బాబాజీ దయ వల్లే మనమున్నాం. ఆయన భగవంతుడు. సర్వం దేవం సర్వం సర్వం దేవం సర్వం దేవం సర్వం దేవం సర్వం దేవం సర్వం దేవం సర్వం ఎలా ఉన్నావు అమ్మాయి? అమ్మా పమ్మి, బాబాజీ గారు ఆశీర్వాదం తీసుకో. మీ నాన్నగారు ప్రాణాలతో ఉన్నారంటే బాబాజీ వల్లే, లేకపోతే ఆయన మనకి దక్కేవారు కాదు. చల్లగా ఉండు. నేను పెద్ద తప్పు చేశాను బాబాజీ. నువ్వు ఎలాంటి తప్పు చేయలేదమ్మా. మనసులో వికారం పుట్టింది, అది ఇప్పుడు పోయింది. అంతా సర్దుకుంటుంది. చల్లగా ఉండాలి, అందరూ చల్లగా ఉండాలి. సర్వం దేవ్ సర్వం దేవ్. ఇది కమిటీ ఫైనలైజ్ చేసిన క్యాండిడేట్స్ లిస్ట్. ఒకసారి మీరు కూడా చూడండి. ఈ దిలావర్కి ఎక్కడి నుంచి టికెట్ ఇచ్చారు? గోవిందనగర్ నుంచి. తప్పుకోమని చెప్తున్నావా? ఇలా చూడండి, మర్యాదగా చెప్తున్నాను, తప్పుకోండి. ఏ కౌశిక్ బాయ్, ఏంటిదంతా? ఈ సెక్యూరిటీని తప్పుకోమనండి. వెళ్ళనివ్వండి, కానీ ఆయన మాత్రమే వెళ్ళాలి. మీ అందరినీ కలవడానికి సీఎం గారికి టైం లేదు. ముఖ్యమంత్రి గారు, అసలేంటిదంతా? ఏమైంది? ఎందుకు ఇంత ఆవేశంగా వస్తున్నా? నీకు టికెట్ ఇచ్చాను కదా, నువ్వు కృషి చేసి గెలిచి చూపించు. నేనొక్కనే పోరాడాలా? మరి నా 11 మంది సపోర్టర్స్? ఏంటి నీ సపోర్టర్సా? మన పార్టీలో అందరూ కలిసిపోయాక సపోర్టర్స్ కూడా మా సపోర్టర్సేగా.